హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఐకానిక్ ఈజ్ నౌ లైవ్ NTA UGC నెట్. సో డిస్కౌంట్ వచ్చేసి లాంచింగ్ డిస్కౌంట్ పేరుతో 25% అయితే మనకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్గా చెప్పుకోవచ్చు ఇది. గెట్ యువర్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఎట్ 25% డిస్కౌంట్. 6 మంత్స్కి 12,188, 1 ఇయర్కి 16,875, 2 ఇయర్స్కి 22,500. చాలా అంటే చాలా మంచి గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రైస్ హైక్ అనేది జరగకముందే సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ NTA UGC నెట్ కంప్లీట్ కోర్సెస్ బై ఇండియాస్ టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్. ఓకేనా. సో మనకి ఈ రోజు కూడా బ్యాచ్ అయితే ఉంది 21 జనవరి. ఓకేనా, థర్స్డే. సో తల్వీర్ సింగ్ కామర్స్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అన్నిటిపైన అన్ని సబ్జెక్ట్స్ పైన మీరు నెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కోడ్ వచ్చేసి RKT10. సో 10% డిస్కౌంట్ కూడా మీరు గెలుచుకునే అవకాశాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి వివరాలైతే మనము చూద్దాము. ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్లో ఉందట ఫ్రెండ్స్. మరి చూద్దాము ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో అనేది. నెక్స్ట్, పంచాయతీ ఎన్నికలపై నేడే హైకోర్టులో తీర్పు రానున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనిపైన మనకు APPSC క్యాలెండర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ పంచాయతీ ఎన్నికలను మాత్రం రద్దు చేస్తే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యథావిధిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోండి అంటే మాత్రము మళ్ళీ చాలా వరకు గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పదోన్నతులపై ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆశలంటూ సో ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఖాళీల వివరాలు రావడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము. నెక్స్ట్, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లకు ట్యాబ్లు. ఓకేనా, ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్స్ 1 by 1 క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ప్రతిరోజు ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడము జరుగుతుంది. ఓకే. సో ముందుగా చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పదోన్నతుల గురించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా తెలియజేశారు. చూద్దాం. సో ఇక్కడ మనము సీనియారిటీ జాబితాల సవరణలకు కౌంటర్లు ఏర్పాటు. ఉమ్మడి జిల్లాలో 1105 పోస్టులకు వర్తింపు. ఓకేనా. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. విద్యాశాఖ ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను ప్రకటించింది. ప్రధాన ఉపాధ్యాయులకు అర్హులైన వారి సీనియారిటీ జాబితాను బుధవారం కూడా ప్రకటించకపోవడంతో అర్హులనే భావనలో ఉన్నటువంటి పలువురు ఉపాధ్యాయులకు నిరాశగా ఇక్కడ మనకైతే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తము 1345 పోస్టులు ఖాళీగా ఉంటే అందులో 1105 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు సూచించారు. అంటే మిగిలిన 240 పోస్టులను TRT ద్వారా చూపించనున్నట్లుగా తెలుస్తుంది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే DSCలో ఈ జిల్లా నుంచి 240 పోస్టులు ఉన్నాయి అన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఏ జిల్లా నుంచి ఏపీ మరియు తెలంగాణ ఏ జిల్లాలో కూడా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు తెలిస్తే ఈ విధంగానే మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు చాలా క్లియర్గా చూడండి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఖాళీల వేట ఉపాధి బాట. ప్రైవేట్ రంగంపై కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి. కంపెనీల అవసరాల మేరకు ఉద్యోగులను అందించే యత్నము. పారిశ్రామిక సంస్థలు కంపెనీలకు లేఖలు. జిల్లాలో జాబ్ మేళాల భర్తీ. సో నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళాస్ గురించి మీకు తెలియచేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, గమనించాలి. సో అంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే కష్టమే. ఓకేనా. సో అంటే కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలదు ఫ్రెండ్స్. అయితే మిగతావి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగాల్లో సెటిల్ కావాలనేటువంటి ఉద్దేశంతో
సో 2 రాష్ట్రాల్లో కూడా జాబ్ మేళాలు అయితే చాలా విపరీతంగా అయితే జరుగుతున్నాయి. వాటన్నిటికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మన ఛానల్లో. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక చూసినట్లయితే పలువురు పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు వచ్చాయి. జోన్ 5లో 147 మంది గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు లభించింది. జోన్ 6లో 151 మంది గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులుగా సో వీరికి పదోన్నతులు కల్పించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీపై నేడే హైకోర్టు తీర్పు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు గురువారము తీర్పు వెలువరించనుంది. సో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తము ఈ నెల 8వ తేదీ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11న సింగిల్ జడ్జ్ మధ్యాంతర ఉత్తర్వులను ఇచ్చిన విషయము తెలిసిందే. ఆ ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘము అపీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చీఫ్ జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనము ముందు మంగళవారము వాదనలు ముగిశాయి. సో వాదనలు ఆలకించి విన్న తర్వాత తీర్పును వాయిదా వేసిన ధర్మాసనము గురువారం దానిని ప్రకటించనుంది. ఓకేనా. సో దీనిపైనే మనకు రాష్ట్రంలో ఏంటి, సో ఎన్నికలు జరుగుతాయా లేదా, మళ్ళీ వాయిదా పడతాయా? ఒకవేళ వాయిదా పడితే మాత్రము ఈ యొక్క ఉద్యోగాలపైన ఏదైనా ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎన్నికల హడావిడిలోనే మళ్ళీ నోటిఫికేషన్లు అన్నీ కూడా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మే మొదటి వారంలో తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలు ప్రారంభమవుతుండడంతో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే తేదీలపై అధికారులు ఈ మేరకు కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే మే మొదటి వారము ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనువైన సమయంగా అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మే మొదటి వారంలో పరీక్షలను ప్రారంభించి మే చివరి వారం వరకు ముగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సమాచారము. పూర్తి సిలబస్తో విద్యార్థులకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుత పరిస్థితులు లేనందున పరీక్షల్లో 70% కరిక్యులం ద్వారా, మిగిలిన 30% ప్రాజెక్ట్ అసైన్మెంట్ ద్వారా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రశ్నాపత్రాల్లో ఎక్కువగా ఆప్షన్లు ఉండేలా చూస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఆ తర్వాత సో యాన్యువల్ థియరీ ఎగ్జామ్స్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే 70-30% షెడ్యూల్, క్వశ్చన్ ప్యాటర్న్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పాస్ చేసే ఛాన్స్. ఓకేనా. గతేడాది మార్చిలో పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసే యోచనలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు దానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపేందుకు బోర్డు అధికారులు సిద్ధం చేస్తున్నారు. లక్కీ ఫెలోస్ అందరూ కూడా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఇలా ఉన్నారు. వీరందరిని కూడా ప్రమోట్ పాస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏఈఈ పోస్టుల ప్రొవిజనల్ జాబితా విడుదల. ప్రభుత్వంలోని, ఇది ఏపీకి సంబంధించింది, ప్రభుత్వంలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పేర్కొన్నారు. బుధవారము ఒక ప్రకటనలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ల్లో వివిధ ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి గతంలో నోటిఫికేషన్లు విడుదలయ్యాయన్నారు. సో వాటికి ప్రొవిజనల్గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్ psc.ap.gov.inలో పొందుపరిచినట్లుగా మనకైతే తెలియచేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. సో జేఎంఈటీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరుద్యోగుల ధర్నా చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. బంగారు తెలంగాణ అంటూ తెలంగాణను సీఎం కేసీఆర్ గారు మోసం చేశారని చెప్పేసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ సలహాదారు సో దమలపాటి శేషయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగా వెంకట్, టీజేఎస్ లీడర్ శివప్రసాద్ ఆరోపించడం అయితే జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి జేఎంఈటీ
ఎన్టీఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి సో నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకైతే సో నిరుద్యోగుల తరపున వీరు ధర్నా చేయడాన్ని ఇక్కడ మనమైతే చూడవచ్చు. సో ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్లో కోసమేర్పు హైలైట్ న్యూస్ ఏంటంటే ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ 1 అంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో బీజేపీ కాంగ్రెస్ ఇవి అసత్య ప్రచారాలు, వేదిక చెప్తే ఎక్కడికైనా వచ్చి నిరూపిస్తా. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు గారు ఈ యొక్క సవాల్ విసరడం అయితే జరిగింది. సో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక ఉద్యోగాలు కల్పించి తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరావు గారు స్పష్టం చేశారు. ఓకేనా. సో మరి మీ అభిప్రాయం ఏంటి, మరి అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయాలి ఫ్రెండ్స్. కరెక్టేనా మరి ఇది తెలంగాణ అగ్రస్థానంలో ఉందా ఉద్యోగ కల్పనలో? ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఓకే, ఎంతమందిని రిక్రూట్ చేసింది అనేది సో అందరికీ తెలిసిన విషయమే, దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారని పునరుద్ఘాటించడం అయితే జరిగింది. సో టీఎస్పీఎస్సీ ద్వారా 35,000, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 31,972, పంచాయతీరాజ్ శాఖ 9,355, గురుకులాల్లో 3,623, విద్యుత్ శాఖలో 9,000 ఉద్యోగాలు కల్పించారని 24,000 మంది ఆర్టిజన్లను క్రమబద్ధీకరించారని చెప్పారు. సింగరేణిలో 13,100 పోస్టుల భర్తీ చేసినట్లుగా ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. అయితే 1,300కు పైగా కొత్త కంపెనీలు ఏర్పాటు చేశారని తద్వారా 14.47 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. మొత్తానికైతే ఉద్యోగ కల్పనలో దేశంలోనే ఏ రాష్ట్రానికి సాటి లేని విధంగా తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ప్రకటించడము జరిగింది. సో మరి ఎంతవరకు వాస్తవం ఇది? సో నోటిఫికేషన్లు మనకు జనవరిలోనే నోటిఫికేషన్లు వేస్తా అని చెప్పారు. ఓకేనా. డైరెక్ట్ స్వయాన డీజీపీ గారే మనకి సో నోటిఫికేషన్ రాబోతుంది, కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ జనవరిలోనే పక్కాగా వస్తుంది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. కానీ ఎందుకు డిలే అయిందో మరి అయితే ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. 50,000 ఉద్యోగాలు డిసెంబర్ నుంచే వస్తాయి అంటూ ఊరుస్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు వస్తాయో మాత్రం తెలియదు. ఏపీలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే నెలకొనుంది. ఏపీలో అయితే ఇంకా విచిత్రమైన పరిస్థితి. లాస్ట్ టైం 2020 జనవరిలో APPSC క్యాలెండర్ ఇస్తా అనేటువంటి టైంలోనే ఎన్నికలు ప్రకటించారు. సేమ్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి డేట్స్ అయితే ప్రకటించడంతో ఎన్నికలకు కూడా వచ్చింది. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ కూడా అక్కడ రిపీట్ కావడం అయితే జరిగింది. సో చూద్దాం మరి 2 రాష్ట్రాల్లో కూడా విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది నోటిఫికేషన్లకు సంబంధించి. ఓకేనా. సో ఎనీవే ఫ్రెండ్స్, మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా కూడా నోటిఫికేషన్లు అయితే మనకు వస్తాయి, అందులో ఎలాంటి అభ్యంతరం అయితే లేదు. సో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఐకానిక్ ఈజ్ నవ్ లైవ్ NTA UGC NET 6 months ప్రోగ్రామ్కి వచ్చేసి కోర్స్కి వచ్చేసి 16,250 ఉండేది ఫ్రెండ్స్. దాన్ని లాంచ్ ప్రైస్ 25% డిస్కౌంట్ ఇస్తూ 12,188 రూపాయలు చేయడం జరిగింది. 1 year డ్యూరేషన్ బ్యాచ్ అయితే 22,500 రూపాయలని 16,875 రూపాయలుగా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 2 yearsకి అయితే 30,000 ఉండేది ఫ్రెండ్స్, దాన్ని 22,500 రూపాయలు కోర్స్ ఫీగా డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్ అంటారు దీన్ని. ఓకేనా. మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మన RKT10 కోడ్ యూజ్ చేసి 20% డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, అప్కమింగ్ బ్యాచెస్ ఫర్ NTA UGC NET కంప్లీట్ కోర్సెస్ బై ఇండియాస్ టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఆల్రెడీ మనకి 10th నుంచే స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు కూడా 21 జనవరి థర్స్డే రోజు సో ఈ యొక్క బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. వెంటనే మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి, యూజ్ కోడ్ RKT10 and get 10% discount. Okay, let's crack it.